వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ నా జై భీములు. దయచేసి ఒకసారి చెప్పండి, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద వేదిక మీద నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, సమయం కూడా ఎక్కువ తీసుకొని ఒక 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. గద్దరన్నతోటి చిన్నప్పటికీ ఆయన పాటలు వినుకుంటూ ఎదిగిన వాళ్ళం మనం. నేనైతే ఎదిగినోడిని. 94లో ఆయన పాటలు వినేటోడిని. 2004లో నేను పోలీస్ శాఖలోకి వచ్చిన తర్వాతకు ఆదివాసీ గూడెలలో ఉండేటప్పుడు ఆయన పాటలు వినేటోడిని. నేను రాసినటువంటి పుస్తకాలలో నా ఫస్ట్ పుస్తకం మైల ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించింది గద్దరన్ననే. అన్న గురించి మాట్లాడాలంటే చాలా 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 మాట్లాడచ్చు, కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతా. మీకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుసు కదా, ఘంటసాల అంటే ఫేమస్. ఆయన చాలా పాటలు పాడతాడు. ఆయన చివరి పాట చనిపోయే ముందు హాస్పిటల్లో ఉండి పాడతాడు, తెలుగు వీరాలు ఎవరా అనే పాట పాడతాడు. అట్లాగే గద్దరన్న చాలా పాటలు పాడిండు. అసమానతలు ఎక్కడైతే ఉంటాయో, బాధిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి చాలా 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 పాడుకుంటూ వస్తాడు. గద్దరన్న చివరి పాట ఆయన హాస్పిటల్లో పడ్డప్పుడే వాడిని అనుకుంటాను. ఏంటది ఇందాక అన్న వాడి కదా, మూగబోయిన గొంతులని. దాంట్లో ఏముంటుంది, ఓ జీవకణం ఒక్క నిమిషం, నేను జస్ట్ అది ఏమంటారు, ఓ జానపదం జీవకణములో జీవాక్షరాలెవరో. ఇది చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ కుమారులకి ఆర్థిక పరమైనటువంటి వీలునామా రాస్తారు. చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ వారసత్వానికి రాజకీయ వీలునామా రాస్తారు. ఈ గద్దరన్న మరి వీలునామా ఎవరికి రాసిండు? ఎవరికి రాసిండు? కళాకారులకు రాసిండు. గద్దరన్న పోయిండు, భౌతికంగా మన మధ్యలో లేడు. గద్దరన్న పోయినా సరే గద్దరన్న పాట ఉంది కదా, మరి ఆ పాటను ఎవడు మోయాలా? ఆ పాటను ఎవడు బతికించాలా? దీన్ని ఓన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరు? ఆ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి అని ఆయన మనోవేదన పడి రాసిన వీలునామాది. ఆ వీలునామాకి నిదర్శనం డాక్టర్ ఏపూరు సోమన్న. ఓకే, అవునా కాదా? అవునా కాదా? ఎస్, గద్దరన్నని పాట రూపంలో బతికించాలంటే ఒక ఏపూరు సోమన్న వల్ల అవుతుంది. ఓ ఆకలితో కడుపు మానటువంటి కళాకారుడు కడుపు నింపాలంటే డాక్టర్ ఏపూరు సోమన్న వల్ల అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ద ప్రూఫ్. ఇది కదా ప్రూఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ నా మాట్లాడి చాలా మాట్లాడచ్చు, కానీ మా అన్న ఉన్నాడు, మా అన్నలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం అందరూ. వరుసగా జై భీమ్ టు ఆల్.